శ్రీల ప్రభుపాద की जय श्री गौनिताय की जय శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 12వ శ్లోకం తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మనా మహి గృణామి యరామనీశం నీచో అజయా గుణ విసర్గమను ప్రవిష్టః ఊయేతయేన హి పుమాననువర్ణితేన. కనుక అసుర కులమున పుట్టినవాడయ్యును నా బుద్ధిని అనుసరించి నిస్సంకోచంగా పూర్ణ యత్నముతో భగవాను స్తుతింతును. ఏమండి, కనుక అసుర కులమున పుట్టినవాడినయ్యును. అసురులు అంటే రాక్షసులు కదా. దీనికి అసురత్వం అంటే ఏమిటంటే, సుర అంటే దేవతలు, అసురులు అంటే వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి స్వభావం కలిగిన వారు. దేవతలు ఎప్పుడు కూడా భగవంతుడికి శరణాగతి చేయడం, ఏదైనా ప్రమాదంలో వచ్చినాడు భగవానుడికి అభ్యర్థించడం, భగవానుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి చెందడం అసురులకు ఉండేటువంటి స్వభావం. వారికి ఇచ్చిన దాన్ని కాకుండా పక్కవాడిది లాక్కోవాలని, తనకు తృప్తి లేకుండా ఉండడం, ఎప్పుడు ఇంకా ఏదో భోగిద్దాము అనే స్వభావం కలిగి ఉంటున్నాం. ఇతరులను దుఃఖపరచడం, మనం ఆనందం కోసం ఇతరులను దుఃఖపరుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది అసుర స్వభావం. మరి ఆ స్వభావం ఉన్నవాడు భగవంతుని పొందలేడు. దానికోసం శ్లోకం ఉంది. నా బుద్ధిని అనుసరించి నిస్సంకోచముగా పూర్ణయత్నంతో భగవంతుని స్తుతింతును. కాబట్టి నా బుద్ధిని అనుసరించి, నా యొక్క బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని అనుసరించి ఎంత ప్రయత్నం అంటే, పూర్తిగా నేను భగవంతుడిని నేను కీర్తించగలను, నాకు అన్నీ తెలుసు అని చెప్పడం లేదు. నేను ప్రయత్నం చేస్తాను, భగవానుడిని స్తుతించడంలో నేను ప్రయత్నం చేస్తాను. అవిద్య వలన సంసారము పడినవాడు భగవన్ మహిమలను కీర్తించో వినినచో లౌకిక జీవనం నుండి పవిత్రుడు కాగలడు. ఫస్ట్ కీర్తన అన్నమాట ఇది. భగవన్ నామానికి, భగవంతుడికి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి స్వభావాన్ని ఇక్కడ చెప్తున్నారు. అవిద్య వలన సంసారమందు పడినవాడు. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం. ఇక్కడ విద్య అంటే ఆధ్యాత్మిక విద్య. ఇదంతా నశించిపోయేదని, ఇది తాత్కాలికమైనదని, నేను ఆశ్రయించడమే విద్యగా తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అది అవిద్యలో ఉన్నట్టే. ఇక్కడ మనం బయాలజీ, బోటనీ అన్నీ తెలుసుకుని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, ఏదైతే సంపాదిస్తున్నామో, ఇక్కడ కీర్తి కానివ్వండి, ధనం కానివ్వండి, మరి ఇతరమైనవి ఏవి సంపాదించినా అది మనం అవిద్యలో ఉన్న వాళ్ళమే అవుతాం. దీనికి పరంగా మనం దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నాం అది విద్య అన్నమాట. కాబట్టి అవిద్య వలన మనకు ఉండేటువంటి స్వభావం అన్నమాట. అవిద్య వలన సంసారమున పడినవాడు. సంసారం అంటే ఈ భౌతిక జగత్తు. ఇక్కడ ఉండేటువంటి ఎవడో ఒకడు ఉండడు. ఇక్కడ ఓ బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అన్నమాట. మనం ఒక్కరిమే ఉండడానికి ఇష్టపడం. ఓ 10 మందిని తయారు చేసుకుని వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను బ్రతుకుతున్నాను, దీని సంసారం. సంసారంలో పడతారనమాట. అవిద్య అంటే సంసారంలో పడిన వాళ్ళందరూ కూడా అవిద్యలో ఉన్న వాళ్ళుగానే పరిగణించబడతారు. భగవన్ మహిమను కీర్తించు. ఒక భగవానుడు యొక్క మహిమను, ఆయన యొక్క జన్మ కర్మ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పదే పదే కీర్తించడం వలన వినినచో లౌకిక జీవనం నుండి పవిత్రం కాగలము. వినడం వలన కూడా మనం ఈ పవిత్రమైనటువంటి భగవన్ నామాన్ని, భగవత్ కథని వినడం వలన ఈ లౌకికమైన జీవితం నుండి పవిత్రం అవుతాం. లౌకిక జీవితంలోని పవిత్రత అనేది ఉండదు. నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నాను, ఏమి పవిత్రత? ఇక్కడ ఏమీ పవిత్రత లేదు, అంతా అపవిత్రమైందే. నీ ఆలోచన మంచిది కాదు. ఎవరికైనా ఏదైనా మనం పెడదామంటే పెట్టేటప్పుడు ఎవరన్నా పెడుతున్నా మనకి చాలా అసూయ, ద్వేషం వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి? అసూయ వల్ల. జీవన స్వభావం అది. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో భగవాన్ మహిమలను మనం అర్థం చేసుకుంటే, భగవన్నామానికి శరణాగతి చేస్తుంటే మనకి ఇటువంటి భావనలన్నిటి నుండి కూడా మనం బయటపడతాం. మనం ఎంత లోతుగా మనం భగవంతుడికి శరణాగతులు అవుతామో అంత ఎక్కువగా మనం పవిత్రం అవుతూ ఉంటాం. అది ప్రధానమైనది అన్నమాట. కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో, భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుక్త సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుని అవగాహన చేసుకోగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. భక్తి మాత్రమే భగవానుని అవగాహన చేసుకోవడానికి ఒక విధానం ఉంది, కానీ మరి ఏ ఇతర విధానం ద్వారా భగవానుని అవగాహన చేసుకోలేం.
ఓకే, మనం భగవాను అవగాహన చేసుకున్న తర్వాత కలిగేటువంటి లాభం ఏంటంటే మనం భగవద్ధామానికి వెళ్ళగలం. భగవద్ధామానికి వెళ్ళడం వలన ఈ లౌకికమైనటువంటి అపవిత్రమైనటువంటి జీవన గతి నుండి మనం ఉద్ధరించబడుతూ ఉంటాం. ఇక్కడ ఏది అంత దుఃఖమే. నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా విఘాతాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. మనం సుఖం కోసం మీరు ఏ ప్రయత్నాలు చేస్తారో మీరు వెతుక్కోండి ఏదైనా. ఆ సుఖం కోసం చేసేటువంటి ప్రయత్నం మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఎవరు భక్తియుక్త సేవలో నిలబడలేరంట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయా పృథగ్జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. దుష్టులు, మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానం అపహరింపబడినవారు, దానవ ప్రవృత్తులైన నాస్తిక స్వభావం కలిగిన వాడు నాకు శరణు పొందడు. భగవానుడికి శరణ పొందినవాడు ఎవడు అంటే దుష్టమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు, చెడు ప్రవర్తన, తన సుఖం మాత్రమే జీవిత పరమలక్ష్యమైన వాడు దుష్టుడు అనమాట. ఎందుకంటే తన సుఖం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ ఇతరుల యొక్క దుఃఖం ఉంటుంది. మూఢులు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పిందే, వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకుంటూ ఉంటారన్నమాట. అటువంటి మూఢులు. వాళ్ళకి మూఢులు అంటే శాస్త్ర సమ్మతం కానటువంటి విషయాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నరాధములు. అంటే మనుష్యులకు ఉండేటువంటి స్వాభావిక లక్షణాలు మనుసంహితలో కొన్ని చెప్పారు. ఆ మనుష్యుడు ఆ లక్షణాలను కలిగి ఉండాలి. అంటే కొంత కృప, జాలి, ఈ కరుణ ఇటువంటివి కొన్ని కలిగి ఉండాలి. ఈ నరాధముడు ఏం చేస్తుంటాడంటే ఆ స్వభావాన్ని పూర్తిగా కోల్పోయి తన యొక్క భోగలాల కోసం మాత్రమే జీవిస్తూ ఉంటాడు. మాయచే జ్ఞానం అపహరించబడినవాడు. మాయ, ఇక్కడ మాయ అంటే ఏమిటి? లేనిది ఏదైతే ఉందో అది నేను, లేకపోతే అది అవును అనుకునేటువంటిది ఏదైతే మాయ అన్నమాట. ఆ మాయ మన యొక్క జ్ఞానం. మనం ప్రతిసారి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏది శాశ్వతం అనుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇది ఇక్కడ పొందవలసింది ఏమీ పొందలేము అనుకుంటాం. భగవంతుడే సుఖాన్ని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అనుకుంటాం. ఇదంతా జ్ఞానం. కానీ మాయ ఏం చేస్తూ ఉంటుంది? దాన్ని మరుగున పరిచేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ అదే ప్రవృత్తులకు వెళ్ళిపడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటి నాస్తికులు ఎప్పటికీ కూడా భగవానుడికి శరణం పొందలేరట. హరే కృష్ణ. ప్రభుపాదికి జై.